నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 13. అబ్బాయి ఎలాంటివాడో ఏమో అని లోలోన మదనపడేదాన్ని. కానీ నువ్వు మా అమ్మాయిని బాగా అర్థం చేసుకున్నావు. అందుకు సంతోషంగా ఉంది అన్న సుదేష్ణ స్పూన్తో ఉప్మా తీసి నోట్లో పెట్టుకుంది. కిరణ్ బయలుదేరుతూ ఆంటీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం ఆమెను అడిగాడు. మొదట మనం పెళ్లి పత్రికలు ప్రింట్ చేసే దగ్గరికి వెళ్దాం. అక్కడ కార్డ్ సెలెక్ట్ చేసుకుని ప్రింటింగ్కు ఇద్దాం అన్న సుదేష్ణ బయలుదేరుతూ మంగమ్మ మధ్యాహ్నానికి వంట చేసేసి తాళం వేసుకొని వెళ్ళు అంది. మంగమ్మకు పనిని పురమాయించి వచ్చి కారెక్కి కూర్చుంది. ఇద్దరూ కలిసి పెళ్లి పత్రికలు ప్రింట్ చేసే షాప్ దగ్గరికి వచ్చారు. అల్లుడు గారు మీకు నచ్చిన కార్డ్ సెలెక్ట్ చేయండి అని పెళ్లి పత్రికలు ఉన్న మెన్యూ బుక్ని అతని ముందు పెట్టింది. మెన్యూని ఆమె చేతిలో పెట్టి నాకేం తెలుస్తుంది ఆంటీ, మీరే సెలెక్ట్ చేయండి, మీరేది సెలెక్ట్ చేసినా మాకు ఓకే అన్నాడు కిరణ్. ఆమె బుక్కుని కొన్ని పేజీలను అటు ఇటు తిరిగేసి అందులో ఉన్న కార్డ్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేసింది. చివరకు ఒక కార్డును సెలెక్ట్ చేసి ఇది ఎలా ఉంది అల్లుడు గారు అని అతన్ని అభిప్రాయం అడిగింది. చాలా బాగుంది ఆంటీ, మీకు నచ్చితే ఓకే చేయండి అన్నాడు కిరణ్. పంతులు గారు రాసిచ్చిన పెళ్లి ముహూర్తపు కాగితాన్ని షాప్ అతనికి ఇచ్చి అబ్బాయి ఈ కార్డ్ నచ్చింది, దీనిపైన ఈ ముహూర్తానికి ప్రింట్ చేసి ఇవ్వండి అన్న సుదేష్ణ ఎన్ని పత్రికలు కావాలో ఆర్డర్ ఇచ్చింది. సరే ఆంటీ, రేపు సాయంకాలం వచ్చి పత్రికలను తీసుకెళ్ళండి. ఇప్పుడు కొంత డబ్బు అడ్వాన్స్గా ఇవ్వండి, మిగతాది తీసుకెళ్ళేటప్పుడు ఇవ్వండి అన్నాడు ఆ షాప్ అబ్బాయి. సుదేష్ణ అతనికి అడ్వాన్స్ కట్టి అతని ఫోన్ నెంబర్ తీసుకొని కిరణ్తో ఇక వెళ్దామా అంది. ఇద్దరు షాప్లో నుండి బయటికి వచ్చి కారెక్కి కూర్చున్నారు. కిరణ్ కారుని స్టార్ట్ చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్దామా ఆంటీ అన్నట్టుగా ఆమెను చూశాడు. కళ్యాణ మండపం దగ్గరికి వెళ్దాం, అసలే ముహూర్తాల టైం, మనం అనుకున్న సమయానికి ఫంక్షన్ హాల్ దొరకడం కష్టం, అందుకని ముందే బుక్ చేసుకుంటే మంచిది అన్న ఆమె కళ్యాణ మండపం అడ్రస్ చెప్పింది. తల ఆడించి కిరణ్ అక్కడికి తీసుకెళ్లాడు ఆమెని. ఫంక్షన్ హాల్కి అడ్వాన్స్ కట్టి కళ్యాణ మండపాన్ని బుక్ చేసుకున్నారు. అది అయ్యాక ఓపిక లేని దానిలా అతన్ని చూసి ఇక ఇంటికి వెళ్దాం, ఇప్పుడు మరొక చోటికి వెళ్ళే ఓపిక లేదు అంది సుదేష్ణ. నాకు కూడా ఆఫీస్లో పని ఉంది ఆంటీ, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అన్న కిరణ్ కార్ స్టార్ట్ చేశాడు. ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి తిరిగి ఆఫీస్కి వెళ్తుంటే అల్లుడు గారు మీరు భోంచేసి కృతికి భోజనం తీసుకెళ్ళండి అంది. కిరణ్ చేతికున్న రిస్ట్ వాచ్లో టైం చూసి నేను కూడా ఆఫీస్లోనే తింటాను ఆంటీ, ఇద్దరికి సరిపోయేంత భోజనం ప్యాక్ చేయండి అన్నాడు. అలాగే అన్న సుదేష్ణ ఇద్దరికీ సరిపోయేంత భోజనం హాట్ బాక్స్లో పెట్టి ఇచ్చింది. కిరణ్ ఆఫీస్కి వచ్చేసరికి కృతి బిజీగా ఉంది. చేసిన పని చాలు కానీ వచ్చి భోంచేయి, ఆంటీ భోజనం పంపించింది అన్న అతడు ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. సీరియస్గా ఫైల్ చూస్తున్న కృతి కిరణ్ మాటలు విని ఉలికిపాటుతో తలెత్తి చూసింది. చిరునవ్వుతో తనని చూస్తున్న కిరణ్ని చూడగానే ఆమె గుండె జల్లుమంది. ఏమిటో ఇతన్ని చూడగానే నాలో అలజడి రేగి తనువంతా లతలా పాకుతుంది. ఇతని చూపుల్లో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది, అది నన్ను సమ్మోహనపరిచి వివశురాల్ని చేస్తోంది మనసులో అనుకుంది కృతి. అంతలా ఏం ఆలోచిస్తున్నావు, వర్క్లో ఏమైనా ప్రాబ్లమా? అయినా పర్వాలేదు, నేను వచ్చేసానుగా, నేను చూసుకుంటాను, ముందు మనం భోంచేద్దాం, ఆ తర్వాత దాని పని పడదాం అన్న కిరణ్ చనువుగా ఆమె చేతిలోని ఫైల్ని తీసి పక్కన పెట్టాడు. నువ్వు చేతులు కడుక్కొనిరా, నేను వడ్డిస్తున్నాను అన్నాడు. ఆమెను బలవంతంగా భోజనానికి లేవదీశాడు. క్యాబిన్ చివర ఉన్న విండో దగ్గర వేసి ఉన్న టేబుల్ పైన క్యారేజీని పెట్టి అందులోని పదార్థాలను ప్లేట్లో వడ్డించాడు. అతడు మంచినీళ్లు పెడుతూ ఉండగా ఆమె చేతులు కడుక్కొని వచ్చింది. పదార్థాలను చూడగానే నోట్లో నీళ్లు ఊరి కృతికి ఆకలి రెట్టింపైంది. ఈరోజు చాలా ఐటమ్స్ ఉన్నాయి, అమ్మ రోజు ఇన్ని పంపదే అన్న కృతి అనుమానంతో కిరణ్ని చూసింది. వీటి గురించి నాకేం తెలియదు, ఆంటీ క్యారేజీ ఇచ్చింది, నేను తీసుకొని వచ్చాను అన్న అతడు పుల్కాను తుంచి కర్రీతో కలిపి నోట్లో పెట్టుకున్నాడు. కృతి తినకుండా అతన్నే చూస్తూ ఉంది. నన్ను చూస్తే నీ కడుపు నిండదు, పైగా నాకు దిష్టి పెడుతున్నావు అనుకుంటాను, నోట్లో ముద్ద ఉండగానే మాట్లాడాడు అతడు. పుల్కా తిన్న తర్వాత కృతికి అన్నం పెట్టి ముద్దపప్పు, ఆవకాయ, గోంగూర పచ్చడి వడ్డించాడు. వంటలు రుచిగా ఉండడంతో కృతి ఏమీ మాట్లాడకుండా సుష్టిగా తిన్నది. చివర్లో పెరుగు వడ్డిస్తుంటే చాలు, కడుపు నిండింది, ఇక వద్దు అంది ఆమె. చివర్లో మజ్జిగన్నం తినకుంటే వెల్తీగా అనిపిస్తుంది, ఈ కాస్త తినండి అంటూ బలవంతంగా ఆమెకు వడ్డించాడు కిరణ్.
ఇలా మీరు పక్కనే ఉండి కొసరి కొసరి వడ్డిస్తుంటే నేను 4 రోజుల్లో గుమ్మటంలా తయారవుతాను అన్న కృతి తన పొట్టను ఎడమ చేత్తో నిమురుకుంది. ఏమీ అవ్వరు, మీరెంత తిన్నా పెళ్ళయ్యాక మిమ్మల్ని నా కౌగిల్లో నిలిపేస్తూ లావెక్కకుండా చూసుకుంటాను, సరేనా? హస్కీ వాయిస్తో అని కొంటెగా నవ్వాడు కిరణ్. కోపంతో అతని కొట్టేలా చూసి కుర్చీలో నుండి విసురుగా లేచి చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది కృతి. కిరణ్ ముసిముసిగా నవ్వుకొని క్యారేజీ బాక్సులు అన్ని బుట్టలో సర్దేశాడు. తిన్న ప్లేట్లను తీసుకెళ్లి సింక్ దగ్గర కడుగుతుండగా సోమశేఖరం కొడుకు నిఖిల్ క్యాబిన్ డోర్ తోసుకొని వచ్చాడు. మేడం గారు భోంచేస్తున్నారు, ఇప్పుడు వెళ్ళకండి అంటూ వెనక నుండి అటెండర్ చెప్తున్నా వినిపించుకోకుండా లోపలికి వచ్చాడు అతడు. కృతి తన చైర్ దగ్గర నిలబడి తడి చేతులను కర్చీప్తో తుడుచుకుంటూ ఉంది. నిఖిల్ డైరెక్ట్గా కృతి దగ్గరికి వచ్చి ఆమెను సీరియస్గా చూశాడు. నిన్ను పెళ్లి చేసుకునేది నేనే అని చెప్తున్నా వినిపించుకోకుండా మీ అమ్మగారితో పత్రికలు కూడా ప్రింట్ చేయిస్తున్నావా? నేనేమీ చేతకాని వెధవను అనుకున్నావా? ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటాను, గుడిలో అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను, ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను ఆవేశంతో అన్న నిఖిల్ ఉన్మాదిలా మాట్లాడాడు. ఆమె చెయ్యి పట్టుకొని తీసుకెళ్లబోయాడు. ఆమె చెయ్యి విదిలించుకొని అతని చెంప మీద కొట్టింది. ఈ వ్యవహారాన్ని అంతా నిర్ఘాంతపై చూశాడు కిరణ్. నన్నే కొడతావా? చూడు, నిన్నిప్పుడే పెళ్లి చేసుకుంటాను, నాకు ముహూర్తం, గుళ్ళు, గోపురాలు లాంటి సెంటిమెంట్లు ఏమీ లేవు. ఎక్కడైతే ఏముంది, నిన్ను పెళ్లి చేసుకోవడమే నాకు ముఖ్యం కోపంతో అన్న నిఖిల్ తన షర్టు జేబులో నుండి తాలిబొట్టును తీసి ఆమె మెడలో కట్టబోయాడు. కిరణ్ షార్ప్గా స్పందించకుండా ఉంటే కట్టేసేవాడు కూడా. కానీ కిరణ్ నిఖిల్కి ఆ అవకాశం ఇవ్వలేదు. అతని దగ్గరికి వచ్చి చేతిలో నుండి తాలిబొట్టును లాక్కున్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తున్నా వినిపించుకోకుండా ఆమె మెడలో బలవంతంగా తాలి కట్టాలని చూస్తున్నావు. నువ్వు మనిషివా, పశువా? ఎరుపెక్కిన కన్నులతో అతన్ని చూశాడు. ఇది మా ఇద్దరి సమస్య, మధ్యలో నువ్వెవడివి రావడానికి అన్న నిఖిల్ కిరణ్ చేతిలోని తాలిబొట్టును లాక్కోబోయాడు. నేనెవరినో కాను, కృతికి కాబోయే భర్తను. ఆమెను కాపాడాల్సిన బాధ్యత నాకుంది. నీలాంటి వెధవ వచ్చి తనను ముట్టుకొని పెళ్లి చేసుకుంటాను అంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమీ గాజులు తొడుక్కొని లేను. నిఖాసైన మగాన్ని ఇక్కడే చంపి పాతేస్తాను, జాగ్రత్త అంటూ తన చూపుడు వేలును కిందికి మీదికి కదిలిస్తూ నిఖిల్ని హెచ్చరించాడు కిరణ్. క్రోధంతో ఉన్న కిరణ్ కళ్ళు, ముఖం ఎరుపెక్కాయి. ముక్కుపుటాలు అదిరిపడుతున్నాయి. చూపర్లకు అతనిప్పుడు ఉగ్రరూపం దాల్చిన రుద్రునిలా ఉన్నాడు. కిరణ్ని చూసి దడుచుకున్న నిఖిల్, కృతి నువ్వు ఒంటరిగా దొరకకపోతావా? అప్పుడు చెప్తాను నీ పని అంటూ క్యాబిన్ నుండి బయటికి వెళ్తుంటే కిరణ్ నిఖిల్ కాలర్ పట్టుకొని ఆపాడు. ఇక మీదట కృతి ఎప్పుడు ఒంటరిగా నీకు దొరకదు. తన వెన్నంటే నీడలా నేనుంటాను. తను నాకు మాత్రమే సొంతం, అర్థమవుతోందా? తను నాకు మాత్రమే సొంతం. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. మరోసారి కృతి జోలికి వచ్చినా కన్నెత్తి ఆమెను చూసినా గుడ్లు పీకేస్తాను. జీవితాంతం గుడ్డివాడిలా బ్రతకాలి. ఇది నా వార్నింగ్. పోయి మీ నాన్నకు చెప్పు, కృతికి అండగా ఈ కిరణ్ ఉన్నాడని అన్నాడు. నిఖిల్ విసురుగా క్యాబిన్లో నుండి బయటికి వెళ్ళాడు. కృతి చేష్టలు ఉడిగిన దానిలా అలాగే చూస్తూ నిలబడింది. కిరణ్ కృతి భుజం చుట్టూ చేతులు వేసి, ఇలాంటి కుక్కలు మరుగుతూనే ఉంటాయి, బీ బ్రేవ్ అని ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. నిఖిల్ని చూసి భయపడిన ఆమెకు కిరణ్ కౌగిలి ధైర్యాన్నిచ్చింది. ఇంకా తను చేయవలసిన ఆఫీస్ వర్క్ మిగిలి ఉంది. ఆమె మూడాఫ్ అయి ఉండడంతో చేయడానికి మనసు రాక, కిరణ్ నా మూడేమీ బాగోలేదు, నేను ఇంటికి వెళ్తాను అన్న కృతి మిగిలి ఉన్న ఫైళ్లను చేత్తో పట్టుకొని లేచి నిలబడింది. నిఖిల్ చేసిన రచ్చతో కృతి మనసు చెదిరి ముఖం వాడిపోయింది. ఈమె జీవితం అందమైంది అనుకున్నాను, కానీ శత్రువుల ముళ్ళ కంచెలో చిక్కిన గులాబీ అనిపిస్తోంది అనుకున్నాడు కిరణ్. సరే పద వెళ్దాం, నేను నీతో వస్తాను, మిగిలిన వర్క్ ఇంటి దగ్గర నేను చేస్తాను, మీరు సంతకం పెడితే చాలు అన్న కిరణ్ ఆమె చేతిలోని ఫైల్ని తీసుకున్నాడు. క్యాబిన్లో నుండి బయటికి వచ్చి మేనేజర్ శేషు దగ్గరికి వెళ్ళాడు. మేడం గారికి ఆరోగ్యం బాగోలేదు, ఇంటికి వెళ్తున్నాం, ఆఫీస్ అయిపోగానే జాగ్రత్తగా లాక్ వేసుకొని వెళ్ళు, ఏమైనా ఇంపార్టెంట్ విషయాలుంటే నాకు ఫోన్ చేయి. మేడంకు ఫోన్ చేసి డిస్టర్బ్ చెయ్యకు. ఇక మీదట ఆఫీసు వ్యవహారాలన్నీ చాలా వరకు నేనే చూసుకుంటాను, అర్థమైందా అని గంభీర స్వరంతో అన్నాడు కిరణ్. శేషు అర్థమైందని తల ఆడించాడు. ఇంతలో కృతి క్యాబిన్కు తాళం వేసి వచ్చింది. వెళ్దామా? కృతి అనగానే తల ఆడించి ఆమెను తీసుకొని కిరణ్ కారులో ఇంటికి బయలుదేరాడు. కాస్త దూరం వచ్చాక, నిన్ను ఇంటి దగ్గర దింపి నేను మా ఇంటికి వెళ్ళి నా లగేజ్ ప్యాక్ చేసుకొని వస్తాను.
నిన్న నువ్వు రమ్మంటే ఆఫీస్ నుంచి తిన్నగా మీ ఇంటికి వచ్చాను. నా సామానంతా రూమ్లోనే ఉండిపోయింది. వెళ్ళి తెచ్చుకుంటాను అన్న కిరణ్ ఆమె అనుమతి కోసం చూశాడు. నీతో పాటు నేను వస్తాను. ఇల్లు సర్దుకోవడంలో నేను హెల్ప్ చేస్తాను అంది కృతి. నువ్వు హెల్ప్ చేసేటంత లగేజీ నా దగ్గర లేదు. 2 గిన్నెలు 4 జతల బట్టలు అంతే అన్న కిరణ్ ఆమెను చూసి చిన్నగా నవ్వాడు. కారును తిన్నగా తాను రెంటుకుంటున్న ఇంటి వైపుకు మళ్లించాడు. కారు చిన్న చిన్న ఇరుకు సందుల గుండా ప్రయాణించి చివరకు ఓ ఇంటి ముందు ఆగింది. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి నా లగేజీ తెచ్చుకుంటాను అన్న కిరణ్ కారు దిగి గేట్ తీసుకుని వెళ్తుంటే నేను వస్తాను అంటూ అతని వెనకాల కృతి వచ్చింది. నిఖిల్ చేసిన రాద్ధాంతానికి ఒంటరిగా ఉండడానికి కృతి భయపడుతున్నట్టుంది అనుకున్నాడు కిరణ్. సరేనని ఆమెను మెట్ల గుండా 3 ఫ్లోర్లు ఎక్కించి తన గదికి తీసుకొని వచ్చాడు. ఇదేనా నీ పర్ణశాల? ఆ పెంట్ హౌస్ను చూసి అంది కృతి. తనతో పాటు గదిలోపలికి వచ్చిన ఆమెకు కుర్చీ చూపించాడు. ఆమె కూర్చోగానే టీ పెడతాను, తాగేసి వెళ్దాం అన్నాడు. ఇప్పుడేమీ వద్దు, తొందరగా ఇంటికి వెళ్తే నాకు కాసేపు పడుకోవాలని ఉంది బేలగా అంది కృతి. కిరణ్ తల ఆడించి తన బట్టలన్నిటిని ఒక బ్యాగ్లో పెట్టుకున్నాడు. అవసరమైన వస్తువులన్నిటినీ మరో బ్యాగ్లో పెట్టుకున్నాడు. వంట సామాన్లు గోనె సంచిలో పెట్టి మూట కట్టాడు. సామాన్ పెట్టిన గోనె సంచిని గదిలోనే ఉంచి 2 బ్యాగులను 2 చేతులతో పట్టుకొని బయటికి వచ్చాడు. కృతి వెళ్దాన్రా అన్నాడు. ఆమె గదిలో నుండి బయటికి రాగానే తలుపులు వేసి తాళం పెట్టాడు. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాక ఇంటి ఓనర్ కాలింగ్ బెల్ కొట్టాడు. గురునాథం పడుకున్నట్టున్నాడు. నిద్ర నుండి లేచి ఎవరు అంటూ కళ్ళు నలుపుకుంటూ బయటికి వచ్చాడు. కిరణ్ని చూసి ఏంటబ్బాయ్ ఈ టైంలో కాలింగ్ బెల్ కొట్టావు, బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు ఆవలిస్తూ అన్నాడు. సార్ నేను ఇల్లు ఖాళీ చేస్తున్నాను అన్నాడు కిరణ్. అదేంటబ్బాయ్ 3 నెలలు ఉంటానని అడ్వాన్స్ ఇచ్చావు, నెల కూడా పూర్తి కాలేదు, అప్పుడే ఖాళీ చేస్తానంటున్నావు ఆశ్చర్యంతో అతన్ని చూశాడు గురునాథం. ఈ మేడం కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీ క్వార్టర్స్లోనే ఉండబోతున్నాను. అందుకే ఇల్లు ఖాళీ చేశాను. మీరు అడ్వాన్స్ ఇవ్వవలసిన అవసరం లేదు. నావి కొన్ని వంట సామాన్లు ఉన్నాయి, అవి మీ స్టోర్ రూమ్లో పెట్టుకోండి. ఇదిగో గది తాళం చెవి అంటూ కీని గురునాథంకి ఇచ్చాడు. ఎందుకనో గురునాథంకు కృతిని పెళ్లి చేసుకోబోతున్న విషయం చెప్పలేదు కిరణ్. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, దయచేసి స్టోరీని హైప్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.